భగత్ సింగ్. ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్కసారి ఆయన ధైర్య సాహసాలను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. భగత్ సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రం లయాల్పూర్ జిల్లాలోని ఖాత్కర్ కలన్ గ్రామం. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్. భగత్ సింగ్ పుట్టిన సమయంలో కిషన్ సింగ్ సోదరులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. అయితే పిల్లాడు పుట్టగానే వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తారనే వార్త తెలిసింది. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని నామకరణం చేశారు. కుటుంబంలో అందరూ స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనేవాళ్లు. ఈ కారణం చేత చిన్నప్పటి నుండే భగత్ సింగ్ మనసులో కూడా బ్రిటిష్ వాళ్ళంటే వ్యతిరేక భావం కలిగింది. ఒకసారి వాళ్ళ నాన్న బాబాయితో కలిసి భగత్ సింగ్ అలా బయటకు వెళ్తున్నాడు. అయితే కొంచెం సేపైన తరువాత భగత్ సింగ్ కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ భగత్ సింగ్, నాన్నా, ఈ మొక్క నుండి తుపాకులొస్తాయి, వాటితో ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమేయొచ్చు అని ఆవేశంగా చెప్పాడు. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన భగత్ సింగ్ పై చాలా ప్రభావం చూపింది. ఆ ప్రదేశానికి వెళ్లి భూమిని ముద్దాడి అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశభక్తుడో చెప్పడానికి. చిన్నతనంలో యూరోప్లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షింపబడ్డారు. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్క్సిస్టుల్లో ఆయన ఒకరు. భగత్ సింగ్ లాహోరులోని డిఏవి కళాశాలలో చదువుతున్నప్పుడు అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్లు పరిచయమయ్యారు. వాళ్లలో ముఖ్యులు లాలా లజపతి రాయ్, రాజ్ బిహారీ బోస్. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. దానికి ప్రతిగా భగత్ సింగ్ అప్పటి వరకు తన చదువుతున్న పాఠశాలను మానేసి లాహోరులోని నేషనల్ కాలేజీలో చేరారు. భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన ఎప్పటికైనా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు. అయితే 1922లో చౌరీ చౌరాలో జరిగిన సంఘటనల వలన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ఆపేశారు. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యాడు. అదే సమయంలో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో భగత్ సింగ్ ప్రథమ బహుమతి సాధించారు. అక్కడే పరిచయమయ్యారు భీమ్సేన్ విద్యాలంకర్. ఆయన సాహితీ సమితి అధ్యక్షుడు. కళాశాలలో చదువుతున్న సమయంలో తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు. అలాంటి సమయంలో విద్యాలంకర్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. దాంతో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో సభ్యులుగా చేరారు. భగత్ సింగ్ దాంట్లో చేరిన తరువాత దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా మార్చబడింది. ఆ సంస్థ సభ్యుల్లో ప్రముఖమైన వాళ్లు చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా. ఈ సంస్థ ఏర్పాటుకి ముఖ్య కారణం రష్యాలోని బోల్షివిక్ విప్లవం. సంస్థలో చేరిన దగ్గర నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళందరిపై తీవ్రవాదులుగా ముద్ర వేసింది. అది ఫిబ్రవరి 1928వ సంవత్సరం. సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. ఆ కమిషన్ ముఖ్యోద్దేశం ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం. అయితే ఆ కమిటీలో ఒక్క భారతీయుడు కూడా లేడు. అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సైమన్ కమిషన్ కమిటీ లాహోర్లో పర్యటిస్తున్నప్పుడు లాలా లజపతి రాయ్ దానికి నిరసనగా ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు. కానీ పోలీసులు అత్యుత్సాహంతో దాంట్లో పాల్గొంటున్న వాళ్ళందరి మీద లాఠీచార్జ్ చేశారు. ఆ దెబ్బలకి లాలా లజపతి రాయ్ చనిపోయారు. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షైన భగత్ సింగ్ లజపతి రాయ్ని చంపిన పోలీస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు. తన స్నేహితులైన శివరామ రాజగురు, జైగోపాల్, సుఖదేవ్ తాపర్తో కలిసి ప్రణాళిక రచించారు. వాళ్ల పథకం ప్రకారం జైగోపాల్ ఆ అధికారిని చూసి భగత్ సింగ్ కి సైగ చేయాలి. అయితే జైగోపాల్ తప్పిదం వలన అసలు అధికారి బదులు వేరే వాళ్ళని కాల్చేశాడు భగత్ సింగ్. పోలీస్ అధికారిని చంపిన తరువాత భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మారువేషంలో భగత్ సింగ్ సంచరించసాగాడు. దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండటంతో వాటిని అణచివేయడానికి బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టం తీసుకువచ్చారు. దాని పేరే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. అయితే ఈ చట్టం అసెంబ్లీలో ఒక ఓటు తేడాతో వీగిపోయింది. కానీ బ్రిటిష్ వారు దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు. అందుకు ప్రతిగా భగత్ సింగ్ వాళ్ళ అసెంబ్లీలో బాంబు పెట్టాలని అనుకున్నాడు. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో పెద్దగా ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ బాంబు వేశారు.
అయితే ఆ బాంబును తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతేగాక దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరంగా విసిరివేయడం వలన ఎవరికీ ఏమీ కాలేదు. బాంబు కేసులో భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు భగత్ సింగ్ మీద విచారణ జరుపుతున్న సమయంలోనే పోలీసు అధికారిని అతను చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్కి కూడా మరణశిక్ష పడింది. కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ ఉద్యమాలను చేయడం ఆపలేదు. బ్రిటిష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి మధ్య చూపిస్తున్న అసమానతలను పారద్రోలడానికి 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగింది. అంతకు ముందు వరకు భగత్ సింగ్ కేవలం పంజాబ్ ప్రాంతం వరకు మాత్రమే పరిమితులయ్యారు. చివరికి మార్చి 23, 1931న రాజగురు, సుఖదేవ్తో సహా భగత్ సింగ్ ని బ్రిటిష్ వారు ఉరితీశారు. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. మనిషికి న్యాయం చేయడం కోసమే చట్టం ఏర్పడింది. అలా అని చట్టం చేసే ప్రతి పని న్యాయం కాదు. ఒక్కోసారి ఆ చట్టం వల్ల కూడా అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు దానికి సమాంతరంగా ఇంకో చట్టం పుడుతుందని రుజువు చేసి దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులకు వందనం, అభివందనం.